హాయ్ డియర్ రైతన్నలు, మనం ఇక్కడ ఈరోజు మహారాష్ట్రలో ఉన్నాము. అక్కడ ఫీల్డ్ విజిట్ అంటే రైతులకు అవేర్నెస్. వీళ్ళ వాస్తవానికి ఇక్కడ అప్సా ఎవరికి తెలియదు, వాడిన దాఖలా లేవు. వారిలో కొంత అనుమానం ఉంది. వారి అనుమానాలకరణ కారణాలను నివృత్తి చేసుకుంటూ అంటే రకరకాల వాడు చూసినాము నష్టపోయినామని అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మిర్చిలో ఇతని పంట కొద్దిగా బాగుంది, కాకపోతే కొత్త చిగురు వచ్చింది కానీ అది దక్కాలే. ఈసారి కాస్త రేట్ ఎక్కువ ఉంది. ఎట్లయినా ఈ పంట నిలబెట్టుకోవాలని చెప్పి ఆ రైతు ఆశిస్తున్నాడు. సరే అండి, మీరు ఇప్పుడు తీసుకొచ్చుకునే పొన్నస్వామి ఆయిల్ వాడతారట మీరు. వాటితో పాటు మన అప్సా వాడి చూడండి, మీరు ఆశించిన స్థాయిలో లబ్ధి పొందుతారని మేము కాస్త నచ్చజెప్పేసి వారికి 1 లీటర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వారి పేరు, వారి ఊరు, వారు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. మీ పేరు ఏం పేరండి? శంకర్ సొంకార్. ఎక్కడ ఇది? కొత్తపల్లి అంటే అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. ఓకే, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారండి? 2 ఎకరాలు. ఏం పంట పెట్టారు? మిర్చి. ఓకే, ఇప్పుడు మన ఈ శంకర్ గారు మనకు విఠల్ గారి ద్వారా పరిచయం అండి. విఠల్ గారు నమస్తే. నమస్తే సార్. ఓకే, ఇక్కడ మీకు ఏమైనా వ్యవసాయం ఉందా? లేదు సార్. ఓకే, మీరు వేరే పని చేసుకుంటారు, మీకు మంచి రైతులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఓకే అండి, ఇప్పుడు మీరైతే అప్సా మీకు ఎట్లా పరిచయం? అప్సా అంటే ఇక కుమారు స్వామి ఆయన వల్ల పరిచయం. మరి యూట్యూబ్ లాగానే ఆయన ఇచ్చిన వీడియోలు చూసి ఇక్కడ దీన్ని రైతులకు పరిచయం చేయించాలనుకుంటున్నారు. ఓకే అండి, మీ ప్రయత్నం మంచిది, ఇందులో మీరు మంచి పేరు సంపాదించాలనుకుంటున్నాం. ఓకే శంకర్ గారు, మీరు నిరభ్యంతరంగా వాడుకోండి. మా నెంబర్ ఇస్తున్నాము, స్క్రీన్ పైన కూడా నెంబర్ కనబడుతుంది. ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు. భారతదేశంలో ఎక్కడికైనా మేము డోర్ డెలివరీ చేయగలుగుతామండి. ఓకే అండి.